అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే ఇసుక దొరకడం కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా స్టీలు, సిమెంట్ కూడా తక్కువ ధరకే ఇప్పించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇసుకను ఫ్రీగా అందివ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక టోకెన్లు ద్వారా ఉచిత ఇసుక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇవ్వండి అంటూ జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇసుక అందిస్తుందని, దీనికోసం లబ్ధిదారులు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక పంపిణీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి ప్రత్యేక టోకెన్లు అంటే టికెట్ లాగా ఇచ్చి వారికి ఫ్రీగా ఇసుక సరఫరా చేసేలా ఎంఆర్ఓలు, కలెక్టర్లు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గ్రామాల్లో ఇంకా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వలేదు. వారందరికీ కూడా వెంటనే ఇవ్వాలని అయితే డిమాండ్ అయితే వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు ఇచ్చి మొదటి సంవత్సరం 4,50,000 ఇండ్లని కట్టించే విధంగా ఏర్పాట్లు చేయాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే 2,00,000 ఇండ్ల వరకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక త్వరలో మిగిలిన 2,50,000 మంది కూడా ఇందిరమ్మ ఇండ్ల టోకెన్లు మంజూరు పత్రాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.